ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ హనుమ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించిన వారికి జయం తథ్యం. బలం ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకునే పేరు ఒకటే, హనుమంతుడు. శ్రీరాముని పరమభక్తుడు ఆంజనేయుడు. హిందూ గ్రంథాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం. వారిలో హనుమంతుడు కూడా ఒకరు. పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు కూడా రాముడి పేరు జపిస్తూ భూమిపై నివసిస్తూ ఉంటాడని అంటారు. భక్తులెవరికైనా కష్టాలు, మానసిక రుగ్మతలు కలిగిన, పసిపిల్లలకు దడుపు, అనారోగ్యం వంటివి కలిగిన కార్యసిద్ధికి ముందుగా పూజించేది హనుమంతుడినే. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక కొబ్బరికాయ, పంచదార నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళవచ్చు. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది. మీ మనసు తేలికపడిన తర్వాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి చాలు, ఉప్పొంగిపోతారు మారుతి. ఇది సుందరాకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని, మన తండ్రి రామయ్యను, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకువచ్చిన అద్భుత మంత్రం ఇది. శ్రీ ఆంజనేయ స్వామి వారి జయమంత్రం. జయత్యది బలో రామః లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్య సహస్రః అర్దయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధ్యార్థ్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. దీనికి అర్థము, మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము, అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపువాడను, 1000 మంది రావణులైన రంగమునను ఎదిరించి నిలవజాలరు, వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను, రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక, నేను వచ్చిన పనిని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను అని పలుకుతాడు. ఇది పఠించిన వారికి జయం తథ్యం.